హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఎస్వి హోమ్స్ అనే ఈ అపార్ట్మెంట్ టోటల్గా 5 ఫ్లోర్స్తో వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ అపార్ట్మెంట్ మెయిన్ ఎంట్రన్స్ 9 ఫీట్ గేట్తో ఉన్న ఈ అపార్ట్మెంట్ టోటల్ ప్లాట్ ఏరియా వచ్చేసి 560 స్క్వేర్ యార్డ్స్. ఇన్ అండ్ అవుట్ చాలా నీట్గా మెయింటైన్ అవుతున్న ఈ అపార్ట్మెంట్లో ప్రతి ఫ్లోర్కి 2 3 BHK చొప్పున టోటల్గా 10 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయి. సో టోటల్గా 5 ఫ్లోర్స్తో ఉన్న ఈ అపార్ట్మెంట్ పార్కింగ్ ఏరియా అయితే చూస్తున్నారు కదా. సో లెఫ్ట్ సైడ్ లిఫ్ట్, దాని ఆపోజిట్ స్టెయిర్స్, మీకు కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్తో పాటుగా విశాలమైన పార్కింగ్ అయితే ఈ అపార్ట్మెంట్ సొంతం అని చెప్పొచ్చు. సో ఈరోజు మనం ఈ వీడియోలో చూస్తున్నారు కదా, లెఫ్ట్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్ అండ్ ఆపోజిట్ వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ ఉన్న ఫ్లాట్ అయితే చూద్దాము. 30 ఫీట్ కాలనీ రోడ్తో ఉన్న ఈ అపార్ట్మెంట్ ఒక పీస్ఫుల్ లొకేషన్లో ఉందని చెప్పొచ్చు. అండ్ ఈ అపార్ట్మెంట్లో ఈ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్కి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, హాల్ నుంచి రైట్ సైడ్కి ఈ కారిడార్ రావడం వల్ల విండ్ అండ్ వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది పక్కనే పూజ గది, ఆ పూజ గది కూడా సన్లైట్ రావడం అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో అది ఈ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న ఫ్లాట్కి అడ్వాంటేజ్. బేసిక్గా ఈ అపార్ట్మెంట్లలో ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయినప్పటికి కూడా విండ్ అండ్ వెంటిలేషన్కి ప్రాబ్లం ఉంటుంది. బట్ ఈ పర్టికులర్ అపార్ట్మెంట్లో అయితే ఈ కారిడార్ రావడం వల్ల మీకు విండ్ అండ్ వెంటిలేషన్ సూపర్బ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు చూస్తుంది ఈస్ట్ సైడ్ ఉన్న అవుట్ సైడ్ వ్యూ అనమాట ఇది. సో ఇది ఈ బేసిక్గా ఈ అపార్ట్మెంట్ కల్చర్ ఉన్న లొకేషన్ అయితే కాదు. సో ఈ కాలనీ అంతా కూడా చాలా పీస్ఫుల్ లొకేషన్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఎక్కువగా ఉన్న లొకేషన్. సో దానివల్ల మీకు పక్కనే కూడా అంటే ఈస్ట్ సైడ్ అపార్ట్మెంట్ వస్తుంది అండ్ వెంటిలేషన్ ఫ్యూచర్లో ప్రాబ్లం ఉంటుందేమో అనే ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే ఇండిపెండెంట్ హౌస్ కాబట్టి. సెకండ్ థర్డ్ ఆన్వర్డ్స్ ఉన్న ఫ్లాట్స్కి అయితే పక్క మీకు ఇదే విండ్ అండ్ వెంటిలేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ సౌత్ సైడ్ కూడా మీకు అపార్ట్మెంట్ ఉన్నా కూడా సెట్ బ్యాక్ తీసుకోవడం వల్ల కూడా మీకు ఆ విండ్ వెంటిలేషన్కి ప్రాబ్లం లేదు. సో అది కూడా మనం చూద్దాము. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, హాల్ నుంచి ఒక డైనింగ్ ఏరియా, ఆ డైనింగ్ ఏరియా పక్కనే ఉన్న 3 బెడ్రూమ్స్ అయితే మీరు చూడొచ్చు. సో బెడ్రూమ్స్ కూడా చూసారు కదా, స్టోరేజ్కి కానీ వెంటిలేషన్కి కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంది. సో ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పర్టికులర్ బెడ్రూమ్ అయితే అటాచ్డ్ వాష్రూమ్తో అయితే ఉంది. వాష్రూమ్లో యూజ్ చేసిన టైల్స్ మెటీరియల్ అంతా కూడా చాలా డీసెంట్గా క్వాలిటీ అయితే అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ప్రతి డోర్కి అంటే వాష్రూమ్ డోర్ కావచ్చు, మెయిన్ డోర్ అవ్వచ్చు, ఆ మెయిన్ డోర్కి ఉన్న ఫ్రేమ్స్ అయితే మీకు టేక్ వుడ్ తోటి ఉన్న ఫ్రేమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అఫ్కోర్స్ డోర్స్ అయితే ప్లైవుడ్ డోర్సే. మెయిన్ ఎంట్రన్స్ అయితే టేక్ వుడ్ మెయిన్ ఎంట్రన్స్ డోరు. బట్ మిగతా డోర్స్ ఏదైతే బెడ్రూమ్ డోర్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఫ్రేమ్ అయితే, ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్రేమ్ అయితేనేమో టేక్ వుడ్ తోటి అండ్ డోర్స్ అయితే ప్లైవుడ్. సో ప్రతి రూమ్ కూడా ఇప్పుడు ఇది సెకండ్ బెడ్రూమ్ కూడా డీసెంట్ స్పేస్ అయితే ఉంది. అప్రాక్స్ మీకు చెప్పాలంటే 12/14 ఉన్న డైమెన్షన్స్ తోటి ఉన్న బెడ్రూమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇందులో అంటే ఈ అపార్ట్మెంట్లో యూజ్ చేసిన అంటే స్విచ్ బోర్డ్స్ దగ్గర నుంచి అండ్ టైల్స్ అంతా కూడా చాలా డీసెంట్గా అండ్ వాల్ పెయింట్ కూడా చాలా నీట్గా అయితే అనిపిస్తుంది. బెడ్రూమ్ డైమెన్షన్స్ కూడా అప్రాక్స్ 12/14తో ఉన్న మెయిన్ బెడ్రూమ్స్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అఫ్కోర్స్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా 12/12 డైమెన్షన్తో ఉన్న చిల్డ్రన్ బెడ్రూమ్. వెంటిలేషన్, పిఓపి కానీ అండ్ షెల్ఫ్స్, స్టోరేజ్ విషయానికి వస్తే ఈ పర్టికులర్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సెకండ్ బెడ్రూమ్లో వెంటిలేషన్ షెల్ఫ్స్తో పాటుగా మీకు ఎక్స్ట్రా స్టోరేజ్ కోసము ఈ సెకండ్ బెడ్రూమ్లో లో రూఫ్ కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వాష్రూమ్ పైన ఒక చిన్న లో రూఫ్ అయితే ఉంది. సో మీకు లో రూఫ్ అండ్ షెల్ఫ్స్, అడిక్వేట్ షెల్ఫ్స్, పిఓపి, ప్రతి రూమ్లో కూడా పిఓపి చాలా నీట్గా అయితే ఉంది. సో ఈ సెకండ్ బెడ్రూమ్లో ఇప్పుడు మీరు చూస్తున్న వాష్రూమ్ పక్కనే ఇప్పుడు సింక్ లేదు, ఆ ప్లేస్ అయితే సింక్ కోసం వదిలిపెట్టారు. సో సింక్ కూడా వస్తుంది. సో మీకు వాష్రూమ్ స్పేస్ కానీ అండ్ టైల్స్ అంతా కూడా నీట్గా వర్క్ అయితే చాలా నీట్గా ఉంది. మీకు చూడగానే నచ్చేటట్టుగా అయితే ఉంటుంది. అఫ్కోర్స్ ప్రైస్ డీటెయిల్స్ కూడా చాలా రీజనబుల్ అనిపిస్తుంది నాకైతే. సో ఇది కిచెన్ పక్కనే డైనింగ్ ఏరియా, ఆ పక్కనే అడ్జసెంట్ బెడ్రూమ్స్ అయితే మీరు ఇప్పుడు చూసారు కదా. కిచెన్లో ఉన్న స్టోరేజ్ కానీ కిచెన్కి ఉన్న వెంటిలేషన్ కూడా సూపర్బ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కిచెన్ పక్కనే సౌత్ సైడ్ ఉన్న డోర్ ఏదైతే వాష్ ఏరియాకు ఉన్న డోరు, అక్కడ నుంచి ఉన్న వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే పక్కన ఉన్నది అపార్ట్మెంట్ అయినప్పుడు కూడా సెట్ బ్యాక్ తీసుకోవడం వల్ల
ఆ అపార్ట్మెంట్ సెట్ బ్యాక్ అండ్ ఈ అపార్ట్మెంట్‌లో ఉన్న సెట్ బ్యాక్ వల్ల చాలా విండ్ అండ్ వెంటిలేషన్ అయితే ప్రాబ్లమే లేదు. సో, ఈ అపార్ట్మెంట్‌కి. సో, 1551 స్క్వేర్ ఫీట్ బిల్టప్ ఏరియాతో ఉన్న ఈ ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్‌కి బిల్డర్ కోట్ చేసే ప్రైస్ 80 lakhs. నెగోషియేట్ చేయొచ్చు మీరు. సో, అప్రాక్స్ మీకు 5,000 బిలో పర్ స్క్వేర్ ఫీట్ పడుతుంది. ఇంక్లూడింగ్ అమ్యూనిటీస్, కార్ పార్కింగ్, స్టార్టింగ్‌లో చెప్పినట్టు కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, పవర్ బ్యాకప్ అండ్ ఆల్సో బోర్ వాటర్, GHMC వాటర్ పైప్ లైన్ కూడా ఉంది ఈ అపార్ట్మెంట్‌కి. So, if you are really interested, please directly call me on 944015 9446. Thanks for watching this video.